హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒకసారి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే పొద్దున్నే లేచి ఫస్ట్ పల్లి చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి అయితే ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేసానండి గిన్నెలోకి. పచ్చిమిర్చి ఏంటంటే అప్పుడే కడిగి ఇంకా గిన్నెలో వేసాను, ఎక్కడ చిటపట్లాడతాయో అనేసి. ఇంకా అందులో వాటర్ మొత్తం పోయే వరకు ఒకసారి అటు ఇటు కలిపి తర్వాత అయితే ఆయిల్ వేసానండి. ఇంకా ఆయిల్ కొంచెం వేడవగానే జీలకర్ర వేసాను. ఇంకా పచ్చిమిర్చి అయితే అస్సలు కారం ఉండట్లేవు, సో అందుకనేసి కొన్ని ఎక్కువ క్వాంటిటీ వేసానండి. ఇంకా మీరు అమ్మో ఏంటి ఇన్ని పచ్చిమిర్చి వేసారనేసి అనుకోకండి, అవి అస్సలు కారం ఉండట్లేవండి. సో ఇంక ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం వేగాకైతే పల్లీలు వేసాను. పల్లీలు అయితే అయిపోయాయండి. ఇంట్లో సామాన్లు కూడా దాదాపు అన్నీ అయిపోయి వచ్చాయి. ఇంకా వెళ్ళి అయితే తీసుకొచ్చుకోవాలండి. అలాగే పండగకు సంబంధించి కూడా కొన్ని తీసుకొచ్చుకునేటివి ఉన్నాయి. ఇంకా అన్నీ అయితే తీసుకొచ్చుకోవాలి. ఫస్ట్ టైం ఇక్కడైతే పండగకున్నానండి. ఇంక ఎవ్రీ టైం అయితే అసలు పండగకి నేను ఇక్కడ ఉండనండి. చిన్న బతుకమ్మ ముందు రోజే వెళ్ళిపోతాను మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే. ఇంకా ఈ సామాను ఇవేమి అన్నీ వాళ్ళే తీసుకొస్తారు. ఇంకా అప్పాలు చేయడం ప్రతిదీ మమ్మీ వాళ్ళే చేస్తారండి. ఇంక ఈసారి వెళ్ళకపోయేసరికి ఇక్కడే ఉండేసరికి ఇంకా సామాన్ అయితే అవసరం ఉందండి కొంచెం, అదైతే తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాలి. ఇంక ఇక్కడ చూడండి పల్లీలు అయితే వేసాను. పల్లీలు కొంచెం వేగాకైతే కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఇంక ఇవి బాగా ఫ్రై అయ్యాకైతే దించి పక్కన పెట్టుకొని బాబుది పాల బాటిల్ ఉంటుంది కదా, అదైతే మళ్ళీ స్టవ్ మీద పెట్టానండి మరిగించడానికైతే. ఇంకొక సైడ్ ఏమో నా కోసం జీరా వాటర్ చేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడ వాటర్ మరిగిపోగానే ఇంకా గ్లాస్లోకి అయితే లెమన్ స్క్వీజ్ చేస్తున్నానండి. అస్సలు నిమ్మరసం అయితే రావట్లేదు. దాంట్లో నుంచి అయితే నిమ్మకాయలు చూస్తేనేమో బాగున్నాయి, నిమ్మరసం మాత్రం అస్సలు రావట్లేదండి. ఇంకా నిమ్మరసం వేసుకున్నాకైతే కొంచెం హనీ కూడా వేసుకున్నానండి. తర్వాత అయితే ఈ మరిగించిన జీరా వాటర్ ఉన్నాయి కదా, ఇంకా అవైతే వేసుకున్నానండి. వేసుకుని అయితే ఇంకా వాటిని పక్కన పెట్టుకున్నాను. నెమ్మదిగా పని చేసుకుంటూ తాగుతానండి. ఇంకా డే మొత్తం తాగడానికి అయితే హాట్ వాటర్ పెట్టానండి స్టవ్ మీద అయితే. మళ్ళీ ఇక్కడ పల్లి చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి మిక్సీ జార్లోకి అయితే ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవైతే ఒక 4-5 వేసుకున్నాను. ఇంకా తర్వాత వేయించుకున్న పల్లీలు అయితే మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఇలా మిక్సీ పట్టుకున్నానండి చట్నీ అయితే. ఇంకా దాన్ని అయితే తీసి గిన్నెలోకి వేసుకుంటున్నాను. పోపు అలా ఏం పెట్టట్లేదండి, ఒక్కొక్కసారి పెడతాను ఒక్కొక్కసారి పెట్టానండి. ఈరోజు కూడా కొంచెం పొద్దున్నే లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నానండి. మా బాబు అంటే నిన్న చెప్పాను కదా, నిన్న వీడియోలో అయితే ఫుల్గా ఏడుస్తున్నాడు అనేసి, ఈరోజు కూడా ఇంక ఏడుస్తూనే ఉన్నాడండి. ఇంకా అసలు ప్రాబ్లం ఏంటో మాకైతే అర్థం కాలేదు, కానీ తనైతే ఏడుస్తూనే ఉన్నాడు. మాకేమో ఫుల్గా కోపం వస్తుందండి, అనవసరమైన దానికి ఏడుస్తున్నాడని. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు ఇంకా ఈ కడుపు నొప్పి కాళ్ళ నొప్పి అని చెప్పే వరకు కొంచెం భయమే అండి, టెన్షనే. ప్రతి నిమిషం ఏమవుతుందో అనేసి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. యాక్చువల్లీ ఏమైందంటే మా బాబు మొన్నటి నుండి మోషన్కి వెళ్ళలేదండి. సో దానికోసమే ఇంకొకటి ఏడుపండి, కడుపు మొత్తం రాయిలా అయిపోయింది. తనకి ఇంకా డైజెషన్ అవ్వలేదు. ఇంక ఇంట్లో కూడా ఈరోజు మొత్తం ఏమీ తినలేదండి. అసలు ఏం తినిపించినా కానీ తినట్లేదు. పొద్దున్న నుండి ఏడుస్తూనే ఉన్నాడండి. నైట్ 11:30-12 వరకు కూడా కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడండి. కడుపు నొప్పి సిరప్ పోసాము, వుడ్వర్డ్స్ పోసాము, ఇంకా కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఒక సిరప్ ఉంటే అది కూడా పోసామండి. ఏది పోసినా కానీ ఇంకా తన కడుపు నొప్పి అయితే తగ్గలేదండి. ఏడ్చి నైట్ అయితే 12 o'clockకి పడుకున్నాడండి. పిల్లలకు ఏదైనా అయితే వాళ్ళంతటా వాళ్ళు చెప్పే వరకు అయితే అసలు ఈ టెన్షన్ భరించాల్సిందే అండి. మా పాప అయితే కొంచెం ఇప్పుడు అన్నీ చెప్తుంది, కడుపు నొప్పి కాళ్ళ నొప్పి సంథింగ్ ఏదన్నా వచ్చినా కానీ ఇదని చెప్తుందండి. ఇంకా మా బాబు చెప్పే స్టేజ్కి వచ్చే వరకు అయితే కొంచెం టైం పడుతుంది. ఇంకా ఈలోపు మనమే వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని ఇంకా వాళ్ళకి ఏమైంటుందని గమనించుకోవాలండి. ఇంకా మాకు తెలియకనేమో మా హస్బెండ్ నేనైతే ఒకటే అరవడం అండి. తర్వాత రియలైజ్ అయ్యాము అసలు ఇంకా మనకైతే కొంచెం కూడా ఓపిక లేదనేసి ఇంకా మాకు మేమే అనుకున్నామండి. ఇంకా సిరప్లు పోసాకైతే అంటే ఫస్ట్ 10 o'clock అలా నేను వుడ్వర్డ్స్ అలా పోసానండి. పోసాక కొద్దిసేపు పడుకున్నాడు, ఒక 1/2 hour 40 minutes అలా పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఇంకా రిలీఫ్ అయినట్టుందండి. మళ్ళీ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ లేచాడండి. ఇంకా లేచి అయితే నైట్ మొత్తం ఇంకా ఏడ్చి గొంతు దగ్గర పడ్డదండి. అంత ఏడ్చాడు. ఇంకా కడుపు మొత్తం ఇట్లా విరుచుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడండి. ఇంక ఇక్కడ చూడండి పొద్దునైతే ఇడ్లీ పెట్టేశానండి. ఇంకా
ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మా పాపకి ఇంకా బాబుకి అయితే ప్లేట్లోకి పెడుతున్నాను. ఫస్ట్ అయితే మా బాబు అసలు తినలేదండి. ఇంకా మా పాప ఏమో ఇడ్లీ ఇడ్లీ అని ఒకటే కలవరిస్తుంది. సో తనకైతే ఫస్ట్ పెడదామనేసి ఇంకా పెడితే ఒక 2 అలా తిన్నదండి అంతే. తనకి బయట నుండి కొనుక్కొచ్చిన ఇడ్లీ నచ్చుతుంది, ఇంట్లో చేసిన ఇడ్లీ అయితే నచ్చట్లేదండి. మొన్న ఇంకా ఫీవర్ వచ్చిన టైంలో బయట నుండి కొనుక్కొచ్చాం కదా, ఇంకా ఆ ఇడ్లీకి అలవాటు అయిందండి. సో ఇంక ఇంట్లో చేసినామనుకో చట్నీ వద్దంటే సాంబార్ కావాలనేసి అడుగుతూ ఉంది. ఇంకా రేపన్నా సాంబార్ చేయాలనేసి అనుకుంటున్నానండి. ఇంక ఇక్కడ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసామండి, పిల్లలకు కూడా తినిపించేసాను. అంటే బాబు తినలేదు కానీ పాప తిన్నదండి. టైం 8:30 అలా అవుతుంది అంతే. సో ఇంకా ఈ బోళ్ళు కూడా తోముకుంటే ఒక పని అవుతుంది కదా అనేసి ఇంకా బోల్ తోమడం అయితే స్టార్ట్ చేశానండి. కొంచెం పొద్దున లేస్తేనే పనులన్నీ పొద్దున అవుతున్నాయండి. కొంచెం లేటుగా లేచినా కానీ చికాకు అనిపిస్తూ ఉంది. ఇంకా మా మమ్మీని అయితే రమ్మన్నానండి, వస్తా అనేసి అన్నది. లేదంటే వీళ్ళని పెట్టుకొని పండుగ పనులు అయితే చేసుకోలేమండి. ఇల్లు మొత్తం క్లీన్ చేయాలనుకుంటున్నాను కానీ అస్సలు ఓపిక లేదండి. కొంచెం నీట్గానే ఉంది, మరీ అంత డస్ట్ అయితే ఏం పట్టలేదండి. ఒక 1 మంత్ కూడా కాలేదు ఇంకా నేను క్లీన్ చేసి అయితే. ఈ పండుగ అయిపోయాకనే క్లీన్ చేద్దాము, ఇప్పుడైతే పైన అలా క్లీన్ చేద్దామనేసి అనుకుంటున్నానండి. ఇంకా దివాళీకి అయితే మంచిగా క్లీన్ చేయాలి. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు బాగా సతాయిస్తున్నారండి. వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ చేయడం అంత అవసరమా అనిపిస్తుంది. అంటే మరీ ఇల్లు అంత బాగా దుమ్ము ఉంటే చేసేదాన్ని కానీ ఇల్లు అయితే బెడ్రూమ్స్ అలా అయితే నీట్గానే ఉన్నాయి. మధ్యలో సర్దుతూనే ఉన్నానండి. సో అందుకనేసి పండుగ అయిపోయాకనే ఈ డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఇంకా మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి. అంటే ఊర్లలోకి వెళ్ళారా, లేదంటే ఇంకా మీరున్న దగ్గరే ఉన్నారా, పండుగ షాపింగ్ చేశారా లేదా, ఇవన్నీ అయితే కామెంట్ చేయండి. ఇంక ఈ మధ్యలో అయితే అందరూ చాలా బిజీ అయిపోయినట్టున్నారండి. అసలు వీడియోస్ ఎవరు చూడట్లేదు. ఇంకా వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ఒక్కొక్కసారి అయితే ఇంత కష్టపడి చేసినందుకు వ్యూస్ రాకుంటే చాలా డిసప్పాయింటింగ్గా అనిపిస్తుందండి. కానీ ఇంకా మనమైతే చేసుకుంటూ ముందుకెళ్ళాలనేసి వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నానండి. ఇంక ఇక్కడైతే బోల్ తోమడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బోళ్ళు అయితే కడిగేస్తున్నాను. ఇంక ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బోల్లే అండి, ఎన్ని అయ్యాయో చూడండి. ఇంక ఈరోజు అయితే పాలు కొన్నే ఉన్నాయండి. నిన్న లీటరే తీసుకున్నాం పాలైతే. సో అందుకనేసి మార్నింగ్ కొన్ని పాలే ఉంటే పిల్లలిద్దరూ చెరుకొని తాగారండి. అవి అయితే వాళ్ళకి సరిపోలేదు. ఇంకా మధ్యాహ్నం ఇంకా పాలు వచ్చాక అయితే వాళ్ళకి మళ్ళీ పాలు తాపించాలండి. మాకు పాలంకులు వచ్చేసరికి అయితే మార్నింగ్ 9:30, ఒక్కొక్కసారి 10 కూడా అవుతుందండి. సో అందుకనేసి ఒకరోజు పాలు ఒకరోజు అయితే యూజ్ చేస్తూ ఉంటాము. కొన్ని ఎక్కువనే పాలు తీసుకుంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే యూజ్ చేసుకుంటామండి. ఇంకా అంకుల్ అయితే వేరే విలేజ్ నుండి వస్తాడు. సో తను వచ్చేసరికి ఎలాగూ లేట్ అయిపోతుంది. ఇంకొక రోజు లేనప్పుడు అయితే మా హస్బెండ్ ఏమో టీకి పాల ప్యాకెట్ తెచ్చుకుంటాడండి. నేను పిల్లలకైతే ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, అవి అయితే ఏమి ఇవ్వనండి. మామూలుగా ఇవి గేదె పాలు అనేసి అమ్ముతున్నారు, మరి అవి గేదె పాలు కాదో తెలియదు కానీ ఇంకా నమ్మకంతో అయితే తీసుకుంటున్నామండి. ఆ పాలు అయితే ఇస్తానండి. ఇంక ఇక్కడైతే బౌల్ మొత్తం తోమేశానండి. ఇంకా పాల గిన్నె అవి కూడా మొత్తం క్లీన్ చేసేసాను. ఇంక బోల్ తోముతుంటేనే మా పాప అయితే కస్టర్డ్ యాపిల్ అనేసి ఒకటే అడుగుతూ ఉందండి. ఇంకా మొన్న మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేసిందండి. అవేమో పండట్లేదు. ఇంక ఈరోజు చూస్తే కొంచెం అయితే పండాయండి. దాంట్లో అయితే ఇంకా అవి పూర్తిగా కూడా పండలేదండి, కొంచెం గట్టిగానే ఉన్నాయి. మా పాప బాధ భరించలేక ఇంకా అవైతే తీసానండి. తీసి అయితే ఇంకా మా పాపకు తినిపించాను. మా బాబుకైతే అవి అస్సలు నచ్చలేదండి. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? ఇంక ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 10:30 అవుతుందండి. మా పిల్లలు అయితే ఇద్దరు ఈరోజు పొద్దునే పడుకున్నారు. 9:30 అలా పడుకున్నారండి. నేనైతే 9:30 to 10:30 వీడియోస్ ఎడిటింగ్ చేసుకున్నాను. స్నానం చేయలేదు, ఏం చేయలేదండి. పొద్దున్నే అయితే ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. వాళ్ళు తినేసారండి. తిన్నాకైతే బౌళ్ళన్నీ తోమేశాను. తోమాక ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే కస్టర్డ్ యాపిల్ తీసుకొచ్చానండి. అవి పండితే ఇంకా మా పాప అడిగితే తినిపించేశాను. ఇంకా వెంటనే బాబు అయితే పడుకున్నాడు. ఈరోజు పొద్దున్నే లేచారండి 5కే. సో వాళ్ళకి తొందరగా నిద్ర వచ్చినట్టుంది, ఇంకా పడుకున్నారు. స్నానాలు కూడా చేయలేదండి ఈరోజు అయితే. ఇంకా నాకు తెలిసి 10:30కి అది 11 అవుతున్నట్టుంది టైం అయితే. మార్నింగ్ 11 అవుతుంది. ఫుల్గా పని ఉందండి. కిచెన్లో పని అయితే అయిపోయింది. ఒక రైస్ పెట్టాలి, నిన్నటి కర్రీ ఉంది. నిన్న టమాటా చారు చేశాను, అదైతే ఉందండి. ఇంకా హాల్ అయితే పిల్లలు ఆడుకొని పిచ్చిగా చేశారండి. హాల్ అంతా సర్దాలి. నిన్న బట్టలు అయితే తడిచాయండి, తడిస్తే కొంచెం ఎండేసాను. ఇప్పుడు వాటిని తీసుకెళ్ళి బయట ఎండకి ఎండేస్తానండి. ఇక్కడ చూడండి హాల్ అయితే ఎలా చేశారో పిల్లలైతే. మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఈ సోఫా చూడండి. ఇంకా ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, వాళ్ళకి నచ్చినట్టు ఉంచుతున్నారు. ఇల్లు అయితే రచ్చ చేస్తున్నారండి. ఇంక ఇక్కడ
బట్టలు చూడండి, నేనేమో ఈ బట్టలన్నీ మంచానికి వేసానండి. ఇంక ఇక్కడ కొన్ని బట్టలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని బట్టలు మడతపెట్టి పెట్టాను. ఇల్లు మొత్తం అసలు పండగ క్లీనింగ్ కూడా చేయాలండి, ఇల్లు సర్దాలి. కానీ పిల్లలతో అసలు అవ్వట్లేదండి, చేస్తాను ఇంకా నెమ్మదిగా. అయితే ఇప్పుడు వాళ్ళు పడుకున్నారు, గంట సేపు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ ఎప్పటి నుంచో పెండింగ్ పెట్టిన వీడియోలన్నీ ఇంక ఇప్పుడే టైం దొరికిందనేసి మొత్తం ఎడిటింగ్ చేశానండి. ఇంకా ఫోన్ మొత్తం క్లియర్ చేసేసాను. చూడాలి ఈరోజు నైట్ లేదా రేపన్నా మొత్తం అయితే క్లీనింగ్ చేస్తానండి. ఇంకా 1 డే 1.5 డే పడుతుంది నాకైతే పిల్లలతో. అయితే మమ్మీ వస్తే తొందరగానే అయిపోతుంది, కానీ మమ్మీ బుధవారం వస్తా అన్నదండి. ఇంకా వచ్చేవరకు నమ్మకం లేదు. ఇంకా మమ్మీకే చేతనవ్వట్లేదు, మమ్మీతో పెట్టుకుంటే కష్టం అండి. ఇంకా నేనే చేసుకుంటాను నెమ్మదిగా. అయితే వాళ్ళు పడుకున్నప్పుడు అలా ఇంక ఇప్పుడు ఇద్దరు పడుకున్నారు, స్నానాలు చేపిద్దామంటే పడుకుండిపోయారండి. వాళ్ళు స్నానాలు చేస్తే కానీ ఇంకా బట్టలు అప్పుడు కొన్నే ఉన్నాయి ప్రస్తుతానికి, ఇప్పుడు అన్నీ ఎక్కువైపోతాయి కదా స్నానాలు చేస్తే. మళ్ళీ వచ్చిన బట్టలు అన్నీ కలిపి మిషన్లో వేద్దామని చూస్తున్నానండి. ఇంకా మీరేం చేస్తున్నారు? పండుగ పనులు ఎక్కడి వరకు వచ్చాయి అన్నీ కామెంట్ చేయండి. నాకైతే ఈ పండుగ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా, మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా, అదేదంటే మీరు ఉండే ప్లేస్ దగ్గరే ఉంటున్నారా కూడా కామెంట్ చేయండి. నాకైతే ఇంక ఇప్పుడు ఎడిటింగ్ పని అయిపోయింది, ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదండి. ఫస్ట్ అయితే ఫోన్కు ఛార్జింగ్ పెట్టి ఫ్రెష్గా వస్తాను ఈలోపు. అయితే తర్వాత ఇంకా రైస్ అవంతా కడిగేసి నెమ్మదిగా ఒక్కొక్క పని అయితే కంప్లీట్ చేసుకుంటానండి. హడావిడి ఎందుకు చెప్పండి, ఇంటి దగ్గరే కదా ఉండేది. సో నెమ్మదిగా చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంక ఇక్కడ అయితే మా పిల్లలు లేచారండి. లేవగానే పిల్లలిద్దరికైతే స్నానాలు చేయించాను. ఇంక ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నారండి ఇద్దరైతే. ఇంకా నేను వాళ్ళని వీడియో తీస్తున్నాను అనేసి ఇద్దరైతే హాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నారండి. మా బాబు చూడండి వాళ్ళ అక్క దగ్గర చూసి నేర్చుకున్నాడు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం. అయితే ఇంకా తను కూడా ఫ్లయింగ్ కిస్ అయితే ఇస్తున్నాడండి. అలా ప్రశాంతంగా కూర్చున్నారండి. కొద్దిసేపు అయినా ఇంకా టీవీ పెట్టాను ఇద్దరికి, వాళ్ళైతే టీవీ చూస్తున్నారండి. ఇంకా పాలంకులు అయితే వచ్చాడు, సో పాలు తాగుతారా అనేసి అడిగితే ఇంకా తాగుతాం అనేసి అన్నారండి. ఇంక ఇద్దరికైతే పాలు తీసుకొచ్చి ఇచ్చానండి. కొంచెం చల్లారబెట్టి అయితే ఇంకా బాబుకైతే ఆ డబ్బాలో పోసి ఇచ్చాను, మా పాపకేమో గ్లాసులో పోసి ఇచ్చానండి. ఇద్దరైతే పాలు తాగుతున్నారండి. ఇంకా నేను ఫ్రెష్ అవ్వని కూడా అవ్వలేదండి. నేను ఫ్రెష్ అయ్యామనే లోపు వీళ్ళు లేచారు. నేను ఇందాక మాట్లాడాను కదా, మాట్లాడి ఫోన్కు ఛార్జింగ్ పెట్టానో లేదో మా బాబు అయితే లేచాడండి. ఇంకా లేచి ఊరికొచ్చాడు నేనున్న దగ్గరికి అయితే. సో ఇంకా వెళ్ళి వాటర్ పెట్టి వాళ్ళకైతే స్నానం చేయించానండి. ఇప్పుడైతే ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి. వాళ్ళు కొద్దిసేపు ఆడుకుంటూ ఉంటే ఇంకా నా పని నేను చేసుకుంటానండి. ఇంక ఇక్కడ అయితే నేను కూడా ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి వచ్చి అయితే రైస్ కడుగుతున్నానండి. అప్పటికే టైం అయితే 12-12:30 అలా అయిపోయింది. సో ఇంకా మా హస్బెండ్ కూడా ఆకలి అవుతుంది అనేసి ఫాస్ట్గా రైస్ కడగడానికి అయితే వచ్చానండి. కర్రీ అయితే నిన్నటిదే గోరుచిక్కుడుకాయ ఉంది, అలాగే టమాటా చారు ఉందండి, 2 ఉన్నాయి. సో కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదండి. కాకపోతే పిల్లలకి కొన్ని పాపడ్స్ అలా ఏమన్నా వేయించి ఇద్దామనేసి అనుకుంటున్నాను. చూడాలండి. ఇంక ఇక్కడైతే రైస్ కడిగేసాను. కడిగి అయితే ఇంకా వీటిని నానబెట్టలేదండి ఎక్కువసేపు. అయితే డైరెక్ట్ స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా సిమ్లో పెట్టేసి బట్టలు ఉన్నాయండి పైన, నిన్న కొన్ని తడిచిన బట్టలు ఉన్నాయి, అవి అయితే వెళ్ళి మొత్తం బిల్డింగ్ పైన ఆరేసి వచ్చానండి. ఇంకా వచ్చాక అయితే ఇక్కడ రైస్ పెట్టాను. రైస్ అయితే అయిపోయిందండి. తర్వాత అయితే పాపడ్స్ వేయించుతానని చెప్పాను కదా, ఇంకా పాపడాలు కూడా తెచ్చి చాలా రోజులు అవుతుందండి. మళ్ళీ వాటికి ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది అనేసి ఇంకా వేయించుతున్నాను. ఈ మధ్యలో అంటే నాకు పిల్లలు పుట్టినప్పటి నుండి అయితే ఏదైనా వస్తువుకు ఎక్స్పైరీ డేట్ చూడడం బాగా అలవాటు అయిపోయిందండి. అంతకుముందు అసలు కిచెన్లో కానీ ఏదైనా వాడే వస్తువులు ఉంటే వాటికి ఎక్కువ చూడకపోయేదండి. ఎప్పుడో ఒకసారి ఇంకా మరీ అవి తినే వస్తువులు అనుకున్నప్పుడు చూసేదాన్నండి. కొన్నిటికి అయితే ఇంకా అసలు ఎక్స్పైరీ డేటే చూడకపోతుండే. ఇంక ఇప్పుడైతే ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ చూడడం బాగా అలవాటైపోయిందండి. మెయిన్గా బ్రెడ్ ఉంటుంది కదా, మన బ్రెడ్ కానీ ఇంకా ఏమన్నా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే చీజ్, బటరు, అలాగే కొన్ని ఉంటాయి కదండి ఐటమ్స్. అయితే అలాంటి వాటికైతే మెయిన్గా ఎక్స్పైరీ డేట్ చూస్తున్నానండి. అప్పుడైతే ఒక్కొక్కసారి ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి కూడా వాడేదండి. అంటే చూసినా కూడా చీజ్ అలాంటివి ఉన్నాయనుకో వాడే బుద్ధి కాక వాడేదండి. ఇంక ఇప్పుడైతే అస్సలు అలా వాడట్లేదు. ఇంకా డేట్ చూసి ఆ ముందే కంప్లీట్ చేసేస్తున్నానండి. ఇంకా అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చిందండి. ఎందుకంటే మెయిన్గా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసమైనా జాగ్రత్తగా ఉండాలి. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ బయటికి వెళ్దాం, సామాన్ తీసుకొచ్చుకుందాం అనేసి అయితే బయటికి వెళ్తున్నామండి. యాక్చువల్లీ మా హస్బెండ్ ఒక్కడే వెళ్ళి తీసుకురమ్మని చెప్పాను, కానీ మా పిల్లలు ఫుల్గా ఏడుస్తున్నారండి. అలా బయటికి వెళ్తే కానీ ఫ్రీ అవుతారేమో అనేసి అయితే ఇంకా మా హస్బెండ్ నువ్వు కూడా రా, ఖాళీగా ఉండి ఏం చేస్తున్నావు అనేసి అన్నారండి. ఇంకా నేను కూడా అయితే రెడీ అయిపోయాను వెళ్దాం అనేసి. మా హస్బెండ్ ఏమో
కారు ఇంటి ముందుకు తీసుకొస్తా అని వెళ్ళాడు. ఇంకా ఆ గ్యాప్లో కూడా మా హస్బెండ్ ఎక్కడ వదిలేసిపోతాడో అని మా బాబు అయితే ఒకటే ఏడుపండి. ఇంకా బయటనేమో వర్షం పడుతుంది, మేమేమో ఇంటి ముందు నిలబడ్డాము. సో ఇంకా నేను వీడియో ఆన్ చేస్తే కానీ సైలెంట్ అవ్వలేదండి. అప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా బయటికి వెళ్ళి అయితే కొన్ని సామాన్లు అయితే తీసుకొని ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చాకైతే ఇంకా మా బాబు మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడండి. స్టార్ట్ చేస్తే మా హస్బెండ్ అయితే ఇంకా బయటికి సిరప్ తీసుకొస్తా అనేసి వెళ్ళాడండి. సో బాబుని కూడా తీసుకొని వెళ్ళాడు. ఇంక ఇక్కడైతే డిన్నర్లోకి దిబ్బ రొట్టె ఇస్తున్నామండి. ఇప్పుడైతే కర్రీ ఏం లేదు, సో రైస్ పెడతాను, కర్రీ ప్రిపేర్ చేస్తానంటే ఏమొద్దు అనేసి ఇంకా మా హస్బెండ్ అన్నారండి. సో అందుకనేసి ఇడ్లీ పిండి ఉంది కదా అనేసి దిబ్బ రొట్టె వేసానండి. పిల్లలు కూడా అదే తిన్నారు. ఇక తిన్నాకైతే ఒకటే ఏడుపండి. మా బాబు అయితే కంటిన్యూస్గా 1 గంట 2 గంటలు ఏడ్చాడండి. కొంచెం సిరప్లు పోసి ఇంకా స్నానం చేపించి పడుకోబెట్టానండి. ఆ సిరపులు తాగినందుకే ఏమో కొంచెం రిలీఫ్గా అనిపించి ఒక 40 మినిట్స్ అలా పడుకున్నాడండి. ఇంకా తను పడుకున్నప్పుడు నేనైతే ఫాస్ట్గా బోళ్ళు కొన్ని ఉంటే తోమేసి తర్వాత ఈ బట్టలన్నీ మడత పెడుతున్నానండి. ఇంకా నా బట్టలు మడత పెట్టడం కంప్లీట్ అయిపోయింది. మా బాబు మళ్ళీ లేచాడండి. ఇంకా లేచి బీభత్సంగా ఏడ్చాడండి. ఇంకా మాకేమో అస్సలు అర్థం కావట్లేదు. ఈవినింగ్ ఏమో కడుపు నొప్పి అనుకున్నామండి. ఇంకా తర్వాత నాకు అర్థమైపోయింది మోషన్ పోలేదనేసి. సో ఇంకా మోషన్ రాకనే ఇబ్బంది పడుతున్నాడు అనిపించిందండి. ఇంకా వెంటనే మోషన్ సిరప్, మళ్ళీ ఒకసారి డైజెషన్ సిరప్ అవన్నీ పోసామండి. పోసి ఇంకా మా హస్బెండ్ అటు ఇటు ఎత్తుకొని వాకింగ్ చేసినా కానీ ఇంకా తనైతే ఊరుకోవట్లేదండి. నైట్ 11:30 కూడా బైక్ మీద బయటికి తీసుకెళ్ళాడండి. ఇంకా ఆ బైక్ మీద వెళ్ళేంతసేపు కామ్గా ఉంటున్నాడు. మళ్ళీ బైక్ ఆపి ఇంట్లోకి వస్తే మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడండి. ఇంకా మా బాబు ఏడుపుకు మా పాప నిద్ర ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని నాకు అనిపించింది. కానీ మా పాప అయితే కుదురుగా పడుకుందండి. అసలు ఒక్కసారి కూడా లేవలేదు. మా బాబు అంత ఏడ్చినా కానీ మా పాప అయితే డిస్టర్బ్ కాలేదండి. ఇంకా నాకైతే ఫుల్గా నిద్ర వస్తుండే. డే మొత్తం పనులే సరిపోతున్నాయి. ఇంకా నైట్ కూడా ప్రశాంతంగా నిద్ర లేకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా మా బాబుని ఎత్తుకొని ఇలా అయితే కూర్పాట్లు పడ్డట్టు పడ్డానండి. ఇంకా కొద్దిసేపు ఒక 11:30 12 వరకు అయితే నెమ్మదిగా మా బాబు అయితే ఇంకా నిద్రలోకి జారుకున్నాడండి. ఇంకా బాబు పడుకోగానే నేనైతే వెంటనే పడుకున్నానండి. పిల్లలతో అయితే ఏదన్నా ఫుడ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మా బాబు ఏంటంటే మొన్న పుట్నాలు కనిపిస్తే అడిగాడండి. నేనేమో పుట్నాలు పెట్టాను. ఆ పుట్నాలు అస్సలు డైజెషన్ కాక అలా అయిపోయిందండి. ఇంకేదైనా ఫుడ్ పెట్టేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలనేసి ఫిక్స్ అయిపోయానండి. ఇంకా ఈ బట్టలు మడత పెట్టాక మా భజన స్టార్ట్ అయిందండి, మా బాబు భజన అయితే. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు చూసి వచ్చి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈరోజు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ హాలిడేస్ అన్ని రోజులు వీడియోస్ మాత్రం ఇలానే ఉంటాయండి. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ రావట్లేదు, మీకు కూడా చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ లేనట్టు అనిపిస్తుందండి. అందుకే వ్యూస్ కూడా మొత్తం పడిపోతున్నట్టు అనిపిస్తున్నాయి. కొంచెం వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.